మన వంటగదిలో ఉండే ఓ సాధారణ కూరగాయలో అద్భుతమైన సైన్స్ దాగి ఉంది అంటే నమ్ముతారా? అవును, ఈరోజు మనం ఎర్ర క్యాబేజీలోని రంగుల వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా క్యాబేజీ రంగులు ఎలా మారుస్తుందో చూసి ఆశ్చర్యపోతాం. ఆ తర్వాత ఆ మ్యాజిక్ను మన వంటగదిలోనే ఎలా చేయాలో నేర్చుకుంటాం. అక్కడితో ఆగకుండా దాని వెనకున్న అసలైన సైన్స్ను ఛేదించి చివరికి ఈ చిన్న ప్రయోగం గ్రీన్ కెమిస్ట్రీకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంటాం. మనలో చాలా మందికి ఎర్ర క్యాబేజీ అంటే కేవలం ఒక కూరగాయ అంతేకదా. కాని నిజానికి అది ఒక కిచెన్ ఊసరవెల్లిలాంటిది. అవును, అది తన రంగును పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోగలదు. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఓకే, అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మనం తయారుచేసిన క్యాబేజీ రసం ఉంది కదా, అందులో నిమ్మరసం కలపగానే చూసారా, వెంటనే ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారిపోయింది. అదే వంటసోడా కలిపితే ఏమవుతుందో చూడండి, నీలం ఆకుపచ్చ రంగులోకి వచ్చేసింది. ఒక్కో పదార్థానికి ఒక్కో రంగు, ఎంత అద్భుతంగా ఉందో కదా. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఒక మామూలు కూరగాయకు ఇన్ని రంగుల్ని సృష్టించే శక్తి ఎలా వచ్చింది? ఈ ఇంద్రధనస్సు వెనుకున్న మర్మమేంటి? పదండి, ఈ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతాన్ని చూడటానికి మనకేం పెద్ద పెద్ద ల్యాబ్లు అవసరం లేదు. మన వంటగదే మన ప్రయోగశాల. చాలా సింపుల్. ఈ రంగుల్ని క్యాబేజీ నుండి ఎలా బయటకు తీయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పద్ధతి చాలా సులభం. కేవలం మూడు స్టెప్స్. ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత దాని రంగు నీటిలోకి వచ్చేంతవరకు బాగా ఉడకబెట్టాలి. ఇక చివరిగా ఆ రంగు నీటిని వడకడితే చాలు. అంతే, మన మ్యాజిక్ ద్రావణం రెడీ. ఓకే, ప్రయోగం ఎలా చేయాలో చూశాం కదా, చాలా ఈజీ. కాని ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ రంగుల మార్పు వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దీనికసలు కారణం ఏమై ఉంటుంది? ఈ మొత్తం కథలో మన హీరో ఒకటుంది. దాని పేరే యాంథోసైనిన్. ఇది ఎర్ర క్యాబేజ్లో ఉండే ఒక సహజమైన రంగు అణువు అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే, చుట్టూ ఉన్న వాతావరణంలో ఆమ్లత్వం అంటే ఎసిడిటీ పెరిగినా తగ్గినా ఇది తన ఆకారాన్ని, రంగును మార్చేసుకుంటుంది. సో ఇక్కడ అసలేం జరుగుతుందంటే, ఒక ఆమ్లంలో కలిపినప్పుడు ఈ యాంథోసైనిన్ అణువు ఒక హైడ్రోజన్ అయాన్ను తీసుకుంటుంది. అదే ఒక క్షారంలో కలిపినప్పుడు దాన్ని వదిలేస్తుంది. చూడ్డానికి చాలా చిన్న మార్పే, కానీ ఈ ఒక్క చిన్న మార్పు ఆ అణువు మొత్తం ఆకారాన్ని, అది చూపించే రంగును పూర్తిగా మార్చేస్తుంది. దీన్ని కెమిస్ట్రీ భాషలో చెప్పాలంటే, ఈ అణువు HIN ఇన్ మైనస్ అనే 2 రూపాల మధ్య అటూ ఇటూ మారుతూ ఉంటుంది. ఈ 2 రూపాలు వేర్వేరు రంగులని చూపిస్తాయన్నమాట. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్లు ఎక్కువగా ఉంటే ఒక రూపం, తక్కువగా ఉంటే ఇంకో రూపం. ఇలా మారుతూ ఉండటమే మనం చూసే ఈ రంగుల మార్పుకు అసలు కారణం. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. నిమ్మరసం, వంట సోడా ఇలా అన్నింటిలో రంగు మారుతోంది. కాని బ్లీచ్లో కలపగానే రంగు పూర్తిగా మాయమైపోతోంది. ఎందుకలా? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే బ్లీచ్ మిగతా పదార్థాల లాంటిది కాదు. అది కేవలం అణువు ఆకారాన్ని మార్చదు, దాన్ని నాశనం చేస్తుంది. అవును, బ్లీచ్ ఒక పవర్ఫుల్ ఆక్సిడైజర్. అది నేరుగా యాంథోసైనిన్ అణువులో రంగుకు కారణమైన క్రోమోఫోర్ అనే భాగాన్ని వెడగొట్టేస్తుంది. అందుకే రంగు శాశ్వతంగా పోతుంది. ఓకే, ఇప్పటివరకు సరదాగా ప్రయోగం చేశాం. ఇప్పుడు దీన్ని మరో లెవెల్కి తీసుకెళ్దామా? మనం తయారుచేసిన ఈ రంగు ద్రవాన్ని ఉపయోగించి ఒక శాస్త్రీయ పరికరాన్ని, అంటే ఒక సైంటిఫిక్ టూల్ని ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్. మళ్ళీ 3 స్టెప్స్. ఫస్ట్, ఒక ఫిల్టర్ పేపర్ని మన క్యాబేజీ రసంలో బాగా నానబెట్టాలి. తర్వాత దాన్ని జాగ్రత్తగా ఆరబెట్టాలి. ఫైనల్గా దాన్ని స్టాండర్డైజ్ అంటే ప్రామాణీకరించాలి. అంతే, ఇంట్లోనే తయారుచేసిన pH టెస్ట్ స్ట్రిప్స్ రెడీ. అయితే ఈ స్ట్రిప్స్ని నిజంగా ఉపయోగపడేలా చేయాలంటే వాటిని మనకు ఖచ్చితంగా pH విలువ తెలిసిన కొన్ని పదార్థాలతో టెస్ట్ చేయాలి. ఉదాహరణకు వెనిగర్, మంచినీళ్లు, వంట సోడా ద్రావణం ఇలాంటివి. వీటితో టెస్ట్ చేసి ఏ pH విలువకు ఏ రంగు వస్తుందో ఒక చార్ట్లాగా రాసిపెట్టుకోవాలి. ఇదే మన మాస్టర్ కాలిబ్రేషన్ స్కేల్ అన్నమాట. ఈ ప్రయోగం కేవలం సరదా కోసం మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. ఇది గ్రీన్ కెమిస్ట్రీ అనే ఒక ముఖ్యమైన శాస్త్రీయ రంగంలో ఒక చిన్న భాగం. అసలు దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ల్యాబ్లలో సాధారణంగా వాడే సింథెటిక్ ఇండికేటర్స్తో పోలిస్తే మన క్యాబేజ్ లాంటి సహజ సూచికలకు కొన్ని ప్లస్సులు మైనస్లు ఉన్నాయి. సహజమైనవి కాబట్టి పర్యావరణానికి మంచివి, సులభంగా దొరుకుతాయి, విషపూరితం కావు. మరోవైపు ల్యాబ్లో తయారు చేసినవి మరింత ఖచ్చితమైన రీడింగ్స్ ఇస్తాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అయితే మనం చేసే ఈ ప్రయోగంలో కూడా కొన్ని పరిమితులున్నాయని గుర్తుంచుకోవాలి. వాడే నీటిలో ఏవైనా మలినాలున్నా, క్యాబేజీ రసం చిక్కగా లేదా పల్చగా ఉన్నా, ఉపయోగించే కాగితం రకాన్ని బట్టి, చివరికి సూర్యరశ్మి వల్ల కూడా ఫలితాల్లో తేడాలు రావచ్చు. సైన్స్లో ఇలాంటి పరిమితులను గుర్తించడం కూడా చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న పరిమితులు ఉన్నప్పటికీ ఇంట్లో తయారుచేసిన ఈ స్ట్రిప్స్ చాలా పవర్ఫుల్. ఇవి బలమైన యాసిడ్ అయిన pH2 దగ్గర ముదురు ఎరుపు రంగు నుండి బలమైన బేస్ అయిన pH12 దగ్గర పసుపు ఆకుపచ్చ రంగు వరకు ఇంత పెద్ద శ్రేణిలో రంగులను చాలా స్పష్టంగా చూపగలవు. సో ఈ మొత్తం పరిశోధన నుండి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, క్యాబేజీలో ఉండే ఈ యాంథోసైనిన్లు ల్యాబులలో వాడే రసాయన సూచికలకు ఒక అద్భుతమైన, పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయంగా పనిచేయగలవు. ఇది చాలా గొప్ప విషయం కదా. చూశారు కదా, ఒక సాధారణ క్యాబేజీ ఎంత పెద్ద సైన్స్ పాఠం నేర్పిందో. మరి మన వంటగదిలోనే ఇంత సైన్స్ దాగి ఉంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్నవాటిని కాస్త కొత్త కోణంలో మరింత ఆసక్తిగా గమనిస్తే ఎన్నో అద్భుతాలు మన కళ్లముందే కనిపిస్తాయి.